క్రీస్తు నామంలో కూడి వచ్చిన యేసువై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము యేసువైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చినందుకు ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనము నిర్గమకాండము 12వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటున్నాం కదండి. అయితే పోయినసారి వేరే అంశాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. కానీ మళ్ళీ ఒకసారి నిర్గమకాండానికి వద్దాం. అక్కడ చాలా అంశాలు నేర్చుకునేవి ఉన్నాయి. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 12వ అధ్యాయము 12వ వచనంలో నేను మనుష్యులలోనే గాని ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలో గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యెహోవాను అనే మాట మనము ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు అంశము కొద్దిగా మీకు బోర్ కొట్టవచ్చు. ఎందుకంటే ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఐగుప్తు దేవతలు ఎవరు? ఐగుప్తు దేవతలందరికీ ఏ విధంగా తీర్పు తీర్చాడు? ఈ అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఆత్మీయ సత్యాలు అంటూ పర్టికులర్గా ఏమి లేవు, కానీ అన్నిటికీ కలిపి ఒక విషయాన్ని నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఐగుప్తు దేవతలు అంటే ఎవరు? ఈ ఐగుప్తు దేవతలకు ఏ విధంగా ఆయన తీర్పు తీర్చాడు? వచనం అయితే రాయబడింది కదా మనకు, అక్కడ ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అని మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఏ విధంగా తీర్పు తీర్చాడు, ఎవరికి తీర్పు తీర్చాడు అన్న విషయం కూడా మనము తెలుసుకొని ఉండడానికి నేను ఈరోజు ఈ అంశాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కొద్దిగా ఈ 10 తెగుళ్ళలోని విషయాలను నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఉన్న దేవుడు తీర్పు తీర్చిన దేవతలు ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే ఇందాక ఎజికేల్ గ్రంథంలో కూడా మనం కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేశాం, చదివాం కదండి. ఎప్పుడైతే యోసేపు గారు ఐగుప్తులో ఉన్నప్పుడు తన అన్నదమ్ములు అందరూ కలిసి అక్కడ గోషేను అనే ప్రాంతంలో నివాసం చేస్తూ ఉంటారు కదా. ఈ విషయం మనకు మొదటి నుంచి చూసినట్లయితే నిర్గమకాండంలో ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. యోసేపు గారు అక్కడ ఉన్నప్పుడు ఫరో గారి చేత ప్రధానమంత్రిగా ఎన్నుకోబడతాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినప్పుడు తన తండ్రి అదేవిధంగా అన్నదమ్ములు అందరూ కూడా ఐగుప్తులోకి వచ్చేస్తారు. దాదాపుగా ఒక 70 మంది వారితో పాటుగా వచ్చి గోషేను అనే ప్రాంతంలో వారు నివాసం చేయడానికి ఫరో గారు ఆ ప్రాంతాన్ని ఇజ్రాయేలీలకు ఇస్తాడు. ఈ అంశం కూడా మనకు ప్రాముఖ్యం. గోషేను అనే ప్రాంతం, ఈ విషయం మనకు ఆదికాండంలో కనపడుతుంది. ఆదికాండం 45వ అధ్యాయము 47వ అధ్యాయంలో ఈ విషయం కనిపిస్తుంది మనకి. గోషేను అనే ప్రాంతాన్ని ఇజ్రాయేలీలు నివాసం చేయడానికి ఫరో రాజు ఇస్తాడు. అయితే ఎప్పుడైతే ఈ యోసేపు గారు అతని అన్నదమ్ములు వీళ్ళందరూ ఆ తరము వారందరూ వారి తరం అంతరించిపోతుందో, వారందరూ చనిపోతారో, తర్వాత ఏమయ్యే అవకాశం ఉంది? యోసేపు గారు దేవుని నామమును అక్కడ మహిమపరిచారు కదండి. ఐగుప్తు దేశంలో యోసేపు గారి ద్వారా దేవుని నామము మహిమపరచబడింది. అయితే ఎప్పుడైతే నడిపించే నాయకుడు చనిపోతాడో, దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని చిత్తము చేయడానికి, తన ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా యోసేపు గారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే యోసేపు గారు చనిపోతారో తర్వాత తన తర్వాత తరము వారందరూ కూడా చనిపోతారు. అందువల్ల అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? సహజంగా ఏమైపోతుందండి? యోసేపు గారు చనిపోయారు, తరము వారందరూ చనిపోయారు, నడిపించేవారు, దేవుని భయాన్ని నేర్పించేవారు ఎవరు లేరు. అలాంటప్పుడు ప్రజలు ఏమైపోతారు? అదే జరుగుతుంది ఎజికేల్ గ్రంథంలో. ఇందాక మనం చదివిన వాక్య భాగం 20వ అధ్యాయంలో మనం 7 నుంచి 7, 8, 9 వచనాలు చూస్తే, ఐగుప్తు దేశంలో యాక్చువల్గా గోషేను అనే ప్రాంతంలో ఉండాల్సిన ఇజ్రాయేలీలు తర్వాత ఏమైపోయారు? యోసేపు గారు చనిపోయారు, ఆ తరం వారందరూ చనిపోయారు. వీళ్ళు మెల్లమెల్లగా ఈ గోషేను ప్రాంతంలో నుంచి ఐగుప్తులోకి రావడము, ఐగుప్తులో ఉన్న ప్రజలతో సహవాసం చేయడము, వారితో కలిసి
వారి దేవతలను పూజించడము మొదలుపెట్టారు కదండి. వాళ్ళకు తప్పు ఏదో చెప్పేవాళ్ళు లేరు. సత్యము బయలుపరిచే వాళ్ళు లేరు. నిజ దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. భయం లేదు. దేవుని యందలి భయభక్తులు లేవు. అడిగేవాళ్ళు ఎవరు లేరు. గోషేను నుంచి వాళ్ళు మెల్లగా ఐగుప్తులోకి వెళ్ళడం, ఐగుప్తు ప్రజలతో సహవాసం చేయడం, వారితో కలిసి నివాసం చేయడం, వారి దేవతలను పూజించడము, అన్య దేవతలను పూజించడము ఎక్కువైపోయింది. ఆ విషయాన్నే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఇందాక చదవబడిన వాక్యంలో నేను ఎన్నో సార్లు మీకు చెప్పాను. అయినప్పటికీ మీరు వినలేదు కదండి. ఎందుకు దేవుడు 400 సంవత్సరాలు వాళ్ళను బానిసత్వంలో వదిలిపెట్టాడు ఇజ్రాయేలీలనంటే ప్రాముఖ్యమైన కారణం ఇది. వాళ్ళు ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది కదండి. ఈ లోకములోని విషయాల చేత ఇజ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడిన ప్రాంతము నుంచి వాళ్ళు వేరుపరచబడి తిరిగి లోకంలోకి రావడం మొదలుపెట్టారు. అన్య సాంప్రదాయాలను ఆచరించడం మొదలుపెట్టారు. అన్య దేవతలను ఆచరించడము, పూజించడము, సేవించడము మొదలుపెట్టాడు. దేవుడికి బాగా కోపం వచ్చింది. ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మీరు వినలేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ నేను చదవట్లేదు కానీ ఇందాక చదివాం కాబట్టి మళ్ళీ తర్వాత మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ మీరు వినలేదు కాబట్టి నేను మిమ్మల్ని అక్కడనే ఐగుప్తులో ఉన్నప్పుడే నేను మిమ్మల్ని శిక్షించాలి అని అనుకున్నాను. వారందరికీ ఆయన తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తెగుళ్ళలో ప్రతి తెగులు కూడా ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవతకు లేకపోతే ఒక దేవునికి సంబంధించింది. ఎందుకు? ఈ విషయం వాళ్ళకు తెలియాలి కాబట్టి, వాళ్ళకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ 10 తెగులు నేను ఫాస్ట్గా ఇవ్వబడిన టైంలో కొంచెం బోర్ కొట్టొచ్చు మీకు. ఎందుకంటే తెలుసుకుందాం, ఊరికే తెలుసుకున్న తర్వాత ఆత్మీయ పాఠాలను అవసరమైనప్పుడు దేవుని చిత్తమైతే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటి తెగులు మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఈ 10 తెగుళ్ళలో మొదటి తెగులు ఎక్సోడస్‌లో నిర్గమకాండము 7వ అధ్యాయము 14 నుంచి 25 వచనాలలో కనిపిస్తుంది కదండి. మొదటి తెగులు నిర్గమకాండము 7వ అధ్యాయం 14 నుంచి 25 వచనాలు చదువుతారు. అయితే ఇది చదవాల్సిన అవసరం లేదు, తర్వాత మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మొదటి తెగులు ఏంటి? నదులు లేకపోతే ఏటి నీళ్లు రక్తముగా మారుస్తారు. నది నీళ్లను రక్తముగా మార్చే ఒక మొదటి తెగులు. ఎందుకు దేవాది దేవుడు నది నీళ్లను రక్తముగా మార్చడానికి ఇష్టపడ్డాడు? ఈ నది ఏ నది? నైలు నది అంటున్నాం. ఐగుప్తులో ప్రవహిస్తున్న నైలు నది. ఈ నైలు నది వారికి జీవనోపాధి. ఇవి మంచి నీళ్లు. వారి తాగడానికి కానీ వారి వ్యవసాయానికి కానీ చాలా అవసరమైన ప్రాముఖ్యమైన నది అది. సో ఈ నదిని దేవుడు రక్తముగా మార్చడం వలన వారి యొక్క ఆధారము దేని మీద అయితే ఉందో, వారి వ్యవసాయము కానీ వారు దేనినైతే ఆరాధిస్తున్నారు, ఇది జీవనది. వారికి జీవితాన్ని ఇచ్చే ఒక దేవతగా వాళ్ళు ఆరాధిస్తారు. ఇది ఒక జీవనదిగా వారు పూజిస్తారు. వారిని కాపాడుతున్న దేవతగా వాళ్ళు ఆరాధన చేస్తారు. అందుకనే ఈ నైలు నది దేని మీద అయితే వారు ఆధారపడుతున్నారో, జీవనోపాధి ఉందో, ఆ నైలు నదిని రక్తముగా మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. తర్వాత మోషేను వాళ్ళని అక్కడికి పంపించి తర్వాత జరిగిన సంఘటనలు తెలుసు. నైలు నదిని రక్తముగా మారుస్తాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి చోట కూడా, ప్రతి ఏరు కూడా, ఎక్కడెక్కడైతే నీళ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రక్తముగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం కదండి. అదేవిధంగా శకునగాండ్రు కూడా వాళ్ళు చేసినందుకు వాళ్ళు ఏమనుకుంటాడు, ఈ ఫరో రాజు మా వాళ్ళు కూడా చేశారు అంటే ఇదేదో మ్యాజిక్ అన్నట్టుగా తను పెద్దగా దాన్ని పట్టించుకోడు. తన హృదయము కఠినమైపోతుంది. కాకపోతే ఆ వ్యక్తికి ఒక విషయం అర్థం కావాల్సింది, కానీ అర్థం చేసుకోలేకపోయాడు. నైలు నదిని రక్తంగా మార్చిన మోషే గారు లేకపోతే అహరోన్ గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నైలు నదిని తిరిగి రివర్స్ చేయమని శకునగాండ్రకు చెప్పింటే బాగుండేది కదండి. నైలు నది రక్తంగా మారింది. ఆ రక్తంగా మార్చబడిన నైలు నదిని మంచినీళ్ళగా మార్చమని ఉంటే శకునగాండ్రు చేయగలరా లేదా అనే విషయము ఫరోకు అప్పుడే అర్థమై ఉండేది. ఆ విషయం చెప్పలేకపోయాడు.
అది నిజమైన మ్యాజిక్‌గా దేవుని కార్యమా అనే విషయం. కదా! అయితే మొదటి తెగులు నదిని రక్తంగా మార్చాడు. నీళ్లను రక్తంగా మార్చాడు. ఈ విషయము మనకు తెలుసు. అయితే ఈ రెండవ తెగులు నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి యాక్చువల్‌గా దేవతల ఇప్పుడు మీకు చెప్తే బోర్ కొడతది కాబట్టి కొన్ని మీకు పిక్చర్స్ కూడా చూపించుకుంటూ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు కనిపిస్తుంది అని అనుకుంటాను. బ్రదర్ కనిపిస్తుందా మీకేమన్నా? కనబడుతుంది. తర్వాత రెండవ తెగులు మనకి ఇది యాక్చువల్‌గా నేను ఆన్‌లైన్ మ్యాగజైన్ 2020 నుంచి 3 సంవత్సరాలు ఆన్‌లైన్ మ్యాగజైన్ పబ్లిష్ చేశాను. అందులోని విషయాలు ఇవి. ఇది నా మ్యాగజైనే. అందులో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే దేవుడు రెండవ తెగులు కప్పల చేత బాధించడం. ఈ కప్పల చేత ఎందుకు బాధిస్తున్నాడు వాళ్ళని నిర్గమకాండము మనకు 8వ అధ్యాయం మొదటి 15 వచనాలలో ఈ విషయం కనిపిస్తాయి. దేవుడు వీళ్ళను పంపించిన తర్వాత మోషేను పంపిస్తారు. పంపించి నువ్వు ఫరో వద్దకు వెళ్ళు, ఈ విధంగా చెప్పు, నా జనులు నన్ను సేవించుటకు పంపించని యెడల నీ ఇంటిలో, నీ పడక గదిలో, నీ పొయ్యిలో, నీ సేవకులందరి ఇళ్లలో, నీ ప్రజలందరి మీదకి ఏటి నీళ్లలో, నీ పిండి పిసుకు తొట్టిలో కప్పలు విస్తారంగా పుట్టును. నీ పొలిమేరలన్నిటిలో కప్పల చేత బాధిస్తాను అని కప్పల చేత రెండవ తెగులును ఐగుప్తు దేశంలోకి దేవుడు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు కప్పల చేత వాటిని బాధించాడు అని అంటే, ఇక్కడ మీకు ఒక బొమ్మ కనపడుతుంది కదా, ఒక ఇమేజ్ కనిపిస్తుంది. వాళ్ళు ఐగుప్తు ప్రజలు హెకెట్ అనే ఒక దేవతను పూజిస్తారు. కనిపిస్తుంది కదండి ఇక్కడ. హెకెట్ అనే దేవతను స్త్రీ దేవతను పూజిస్తారు. ఈ హెకెట్ అనే ఈ దేవత యొక్క ముఖం ఎలా ఉంటుందంటే కప్ప ముఖం మాదిరి ఉంటుంది. తన ఫేసు కప్పలా ఉంటుంది. ఆ దేవత సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది అనే విశ్వాసం వారిలో ఉంది. ఎవరికి? ఐగుప్తీయులకు. హెకెట్ అనే దేవత మాకు సంతానం ఇస్తుంది కాబట్టి ఈ హెకెట్ అనే దేవతను వాళ్ళు ఆరాధిస్తుంటారు. వాళ్ళ యొక్క హెకెట్ దేవత ముఖము కప్ప ముఖంలా ఉంటుంది కదండి. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, చాలా మంది కూడా లేకపోతే పామును ఆరాధిస్తుంటారు, లేకపోతే కోతిని ఆరాధిస్తుంటారు. వాళ్ళు వాళ్ళకి స్వరూపం ఎవరిలో ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. అలా అన్నమాట. ఆ సమయంలో వీళ్ళు హెకెట్ అనే దేవతను ఆరాధించే వాళ్ళు వీరి యొక్క సంతానము ఈ దేవత అనుగ్రహిస్తుంది అని. కాబట్టి దేవుడు రెండవ తెగులుగా ఆ దేశం మీదికి ఈ కప్పల చేత హింసించినట్టుగా కప్పలను ఆ దేశం మీదికి రప్పించి ఆ హెకెట్ దేవతకు తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళందరూ కూడా నా ఆధీనంలోనే ఉన్నారు. నేను సర్వశక్తిమంతుణ్ణి, గర్భఫలం ఇచ్చేవాడిని నేను కదని. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము కుమారులు కుమార్తెలు, ఆయన గర్భఫలం ఇవ్వాలి, వీళ్ళు కాదు ఇచ్చేది. కాబట్టి మీరు ఎవరినైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరినైతే పూజించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తున్నాను. మీ ఇంట్లో ఈ కప్పలు మొహం కలిగిన ఇదిగో వీరిని నేను తీర్పులోకి తీసుకొని వచ్చి వారిని హింసిస్తున్నాను, వారికి తీర్పును తీరుస్తున్నాను అని దేవాది దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఐగుప్తీయులకు చెప్తున్నాడు. అదేవిధంగా ఇజ్రాయేలీలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫాస్ట్గా చెప్తానండి, టైం సరిపోదు కాబట్టి. తర్వాత మూడవ తెగులుగా మనకు పేల చేత ఆయన బాధ పెడతాడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూస్తాం. దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించి, నీ కర్రతో ఈ దేశపు ధూళిని, అంటే ఈ దేశపు నేలను కొట్టుము, అప్పుడు ఐగుప్తు దేశం అంతా పేల చేత నింపబడుతుంది అని అహరోను తన కర్రతో ధూళితో కొట్టగానే అందరి మీద, పశువుల మీద సమస్తము కూడా పేల చేత నింపబడుతుంది కదండి. ఈసారి దేవుడు ఏం చేస్తున్నాడు? నేలలో నుంచి ఈ పేలను రప్పించినట్టుగా చూస్తున్నాం. ఇంతకు ముందు నీళ్ల ద్వారా ఆ ప్రాంతాన్ని శిక్షించాడు. తర్వాత ఇప్పుడు భూమి ద్వారా, నేల ద్వారా ఆ ప్రాంతాన్ని శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పేల ద్వారా ఎందుకు దేవుడు వారిని శిక్షించాడు అని అంటే, ఐగుప్తు దేశానికి, ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తున్నారు, ఐగుప్తు దేశానికి గెబ్ అనే దేవుడు ఉన్నాడు. ఆ గెబ్ ఎవరనంటే ఆ భూమిని పాలిస్తున్న దేవుడు అని వారి నమ్మకం.
భూమి మీద అధికారం కలిగి ఉన్న దేవుడు ఈ గెబు. సో ఈ గెబు వంశము నుంచే ఫరో కూడా వచ్చాడు అని వారి యొక్క నమ్మకం కదండి. సో ఈ ప్రాంతమంతా కూడా, ఈ భూమి మండలం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది అని అనుకుంటున్నారు అని అంటే గెబ్ అనే దేవుని ఆధీనంలో ఉంది అని వారు విశ్వసిస్తున్నారు, వారు ఆరాధిస్తున్నారు. అందుకు పేలను ఎందుకు తీసుకొని వచ్చాడంటే భూమి నేల మీద కొట్టినప్పుడు ఆ దుమ్ములో నుంచి, ధూళిలో నుంచి పేలు ప్రతి ఒక్కరిలో, లేకపోతే ఆ దేశం అంతగా విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ భూమి మీద, నేల మీద అధికారం కలిగి ఉన్న వాడిని నేను కదండి. కేవలం నీళ్ళ మీద మాత్రమే కాదు, ఈ భూమి మీద సమస్తము మీద అధికారం కలిగి ఉన్న వాడిని, సృష్టికర్తను నేను అనే విషయము వారికి తెలియచెప్పడానికి ఈ భూమి మీద కొట్టినప్పుడు, నేల మీద కొట్టినప్పుడు ఆ దుమ్ములో నుంచి పేలు బహుగా ఆ ప్రాంతంలో వారందరి జీవితాలలో ఎంతగా వారిని హింసించాయో మనకు తెలుసు. సో ఎందుకు ఈ తెగులు తీసుకొని వచ్చాడంటే గెబ్ అనే దేవతను, లేకపోతే దేవుణ్ణి తీర్పు తీర్చడానికి. నేల మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది అని మీరు అనుకుంటున్నారో వారిని తీర్పులోకి తీసుకురావడానికి, వారి మీద అధికారం కలిగి ఉన్న వారిని నేను అని తెలియచెప్పడానికి ఈ విషయాన్ని దేవుడు రెండవ తెగులుగా తీసుకొని వచ్చాడు, మూడవ తెగులుగా తీసుకొచ్చాడు. ఇప్పుడు తర్వాత నాలుగవ తెగులు గురించి, నాలుగవ తెగులు నిర్గమకాండం 8వ అధ్యాయం 22 నుంచి 32 వచనాలు మనం చూస్తాం. అది ఈగల చేత బాధించడం. నా ప్రజలను నన్ను సేవించుటకు పోనీయని ఎడల ఈసారి నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల ఇండ్లలోను ఈగల గుంపును పంపుతాను. నీ దేశము ఈగల చేత నింపబడుతుంది. అయితే నా ప్రజలను నివసించు గోషేనులో మాత్రం ఈగల గుంపు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి వేరుపరచెదను, దీని ద్వారా నీ దేవుడు నన్ను భూలోకం తెలుసుకొను అని చెప్పి ఫరో చేత మరొకసారి హెచ్చరిస్తాడు. ఈగల చేత వారిని హింసించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈగల చేత ఎందుకు అని అంటే ఐగుప్తీయులకు కెఫ్రీ అనే దేవుడు ఉన్నాడు. కెఫ్రీ, ఈ దేవుడు మొహం ఎలా ఉంటుంది అని అంటే ఈగలాగా, మీకు కనిపిస్తుంది కదా, ఈగలాగా ఉంటుంది. ఈడ కెఫ్రీ అనే దేవుడు ఈగలాగా అన్న ఫేస్ ఉంటుంది. అయితే ఈ దేవుడు ప్రతిరోజు సూర్యుడిని ఉదయింప చేస్తాడు, అలాగే అస్తమింప చేస్తాడనే విశ్వాసం వీళ్ళలో ఉంది. సూర్యుడిని ఉదయింప చేసేవాడు, సూర్యుడిని అస్తమింప చేసేవాడు ఈ కెఫ్రీ అనే ఈ దేవుడు అని వారు విశ్వసిస్తారు. అందుకనే దేవుడు అక్కడ ఈగల చేత వారిని బాధిస్తాడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించింది తాను. సూర్యుని మీద లేకపోతే ఉదయ సాయంత్రాలు అవ్వాలి అని అంటే సూర్యుడిని సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన నేను, యెహోవాను నేను. కాబట్టి నేను తీర్పులోకి తీసుకొని వస్తున్నాను మిమ్మల్ని. ఈ విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఒక్క ఈగ కూడా మనకు గోషేను అనే ప్రాంతానికి వెళ్ళదు. ఒక్క ఈగ కూడా అక్కడ వెళ్ళినట్టుగా మనం చూడం. తర్వాత 5వ తెగులుగా అంటురోగం చేత బాధిస్తాడు ఆయన. అంటురోగం అని అంటే నిర్గమకాండం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చూస్తాం. నా ప్రజలను నన్ను సేవించుటకు పోనీయని ఎడల ఈసారి యెహోవా బాహుబలము పొలంలోను నీ సమస్త జంతువుల మీదకి, అనగా నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, నీ గాడిదల మీదకి, నీ ఒంటెల మీదకి, నీ ఎద్దుల మీదకి, నీ గొర్రెల మీదకి బాధాకరమైన అంటురోగంను రప్పిస్తాను. అయితే ఇజ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చనిపోదు, ఏ అంటురోగం కూడా దానికి అంటదు అని దేవాతి దేవుడు మోషే ద్వారా పలికినప్పుడు ఆ అంటురోగం వారికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ అంటురోగాలను తీసుకొని వస్తాడు అని అంటే వాళ్ళకు హాతర్ అనే ఒక దేవత ఉంది. ఈమె తల్లులకు లేకపోతే స్త్రీలకు దేవత. ఈ దేవత సంతోషానికి, ఆనందానికి కారణమైన దేవత అని వాళ్ళు నమ్ముతారు. అంటే మనిషి పుట్టుకకు, చావుకు, చనిపోయిన తర్వాత తిరిగి జీవింప చేయగల దేవత అని నమ్ముతారు. అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఆమెను ఒకసారి చూసినట్లయితే ఆమె ఏ ఆకారంలో ఉంది కదండి, ఒక పశువు ఆకారంలో మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆవు ముఖమును పోలి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు అర్థం అవ్వాలని 2-3 ఇమేజెస్ పెట్టాను. ఆవు ముఖముతో పోలి ఉంటుంది. ఈమె ఆకాశానికి దేవత అని
అరే సూర్య కుటుంబానికి దేవుడు రా, సూర్య కుటుంబాన్ని అంతటికీ దేవుడు రా అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు భార్య ఈమెకు ఆవు ముఖం పోలి ఉంటుంది. ఆ ఆవు ముఖం 2 కొమ్ముల మధ్య మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఆ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఆ 2 కొమ్ముల మధ్య ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. సో సూర్యుడిని తన కొమ్ముల మధ్య ధరించుకున్న దేవతగా వాళ్ళు ఆరాధిస్తారు, హాతర్. సో ఇప్పుడు దేవుడు ఎవరి మీదకి ఏం తీసుకొని వస్తున్నాడు? తెగులుని పశువుల మీదకి కదా, జంతువుల మీదకి తీసుకొని వస్తున్నాడు. అందుకనే దేవుడు వారందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. స్వస్థపరచువాను నేను. ఒకవేళ చేతనైతే మీ దేవతలు నేను ఏదైతే తీర్పులోకి తెస్తున్నానో ఆ రోగాలు రాకుండా కాపాడమని చెప్పండి అని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. ఈ దేవతకు ఎందుకు తీర్పులోకి తీసుకొని వస్తున్నాడు అని అంటే, జంతు ముఖం కలిగి ఉంది, ఆవు ముఖం కలిగి ఉంది కాబట్టి జంతువులన్నిటిలో ఆయన ఒక రోగాన్ని తీసుకొని వస్తున్నాడు. ఒకవేళ నిజమైన దేవుళ్ళు దేవతలే అయితే ఈ రోగాన్ని ఆప్ చేయడానికి, రోగం రాకుండా ఒకవేళ ప్రయత్నం చేయమనండి అన్నట్టుగా ఒక ఛాలెంజ్ని వాళ్ళకు దేవుడు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు? స్వస్థపరిచేవాడు ఆయన, దేవాతి దేవుడు కదండి. సో అందుకని ఈ దేవతకు దేవుడు తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 6వ తెగులు పొక్కులు దద్దుర్ల చేత బాధించుట. ఆ విషయము నిర్గమకాండం 9వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు మనం చూస్తాం. నీవు ఆవపు బుగ్గిని అంటే బూడిదను తీసుకొని ఫరో ఎదుట ఆకాశం వైపు దానిని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళిగా ఐగుప్తు మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్లు అవుతాయి కదండి. ఇది అంటే ఇప్పుడు మనుషుల మీద, ఇంతకుముందు జంతువుల మీద అయినప్పుడు ఇప్పుడు మనుషుల మీద పొక్కులు దద్దుర్లు వస్తున్నట్టుగా వచ్చే విధంగా దేవుడు మోషేకు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తారు. అయితే ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని అంటే, ఐసిస్ అనే దేవత ఉంది వాళ్ళకి, ఐగుప్తీయులకు ఐసిస్ అనే దేవత ఉంది. ఈ దేవత ఆరోగ్యానికి, క్షేమంకు సమాధానం ఇస్తుంది అని వాళ్ళు విశ్వసిస్తారు. మనుష్యులకి గాడెస్ ఆఫ్ మెడిసిన్ అండ్ పీస్, సమాధానం ఇచ్చేది, అదేవిధంగా ఆరోగ్యం కలగచేసేది ఈ దేవత ఐసిస్ అనే దేవత. ఆమె తల మీద ఒక సింహాసనం మాదిరి ఉంటుంది కదా, ఈమె ఇక్కడ ఉంటుంది, అంటే సీట్ ఆఫ్ థ్రోన్. ఐసిస్ అనే మాటకు సింహాసనం అని అర్థం. అందుకనే ఆమె తల మీద సింహాసనం ఒకటి ఉంటుంది. అందుకనే దేవుడు ఆమెను తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన రెక్కల నీడలో మాత్రమే మనకి క్షేమం ఉంది కదండి. స్వస్థపరిచేవాడు ఆయన, ఎవరినైనా స్వస్థపరిచే దేవుడు ఆయన మాత్రమే. అందుకనే ఐసిస్ అనే దేవతకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఏ విధంగా? ఈ పొక్కులు దద్దుర్లు అనారోగ్యము కలగ చేయడం ద్వారా. అదేవిధంగా వడగండ్ల చేత, 7వ తెగులు వడగండ్ల చేత ఆయన బాధిస్తాడు. నిర్గమకాండము 9వ అధ్యాయము 13 నుంచి 35 వచనాలు. ఈ విషయాలు మనం తెలుసుకొని ఒక జ్ఞానం కోసం, ఒక తెలుసుకొని ఉంటే మంచిది అన్న విషయం అందుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 7వ తెగులు వడగండ్ల చేత ఆయన బాధించినట్టుగా మనం చూస్తున్నాం. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, లేని ఎడల సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకున్నట్లు ఐగుప్తు రాజ్యం ఏర్పడినది మొదలుకొని ఇంతవరకు ఎవరూ చూడని వడగండ్లను కురిపిస్తాను. కాబట్టి నువ్వు ఇప్పుడే నీ పశువులను, నీ ప్రజలను బయట ఉండకుండా కాపాడుకో, లేని ఎడల బయట ఉన్న సమస్తం నాశనమగును అని హెచ్చరించి దేవుడు మోషే ఆ ప్రాంతంలో వడగండ్ల వాన కురిపించినట్టుగా చూస్తున్నాం. అయితే ఎందుకు దేవుడు వడగండ్లను కురిపించాడు అని అంటే, ఐగుప్తీయులకు నట్ అనే దేవత ఉంది. ఈమె ఆకాశమునకు దేవత అని, ఆకాశంలో ఉన్న వారందరికీ కూడా, అంటే సూర్యచంద్ర నక్షత్రాలకు మరియు చనిపోయిన తర్వాత కూడా జీవిస్తాము, చనిపోయిన తర్వాత కూడా జీవిస్తాము అని అనుకున్న వారికి ఈమె దేవతగా. ఆమె ఏం చేస్తుంది? చనిపోయిన వారిని, ఆమెను ఆరాధించిన వాళ్ళందరినీ నక్షత్రాలుగా మారుస్తుంది అనే ఒక నమ్మకం వాళ్ళకి. అంటే రాత్రి ఆమె ఏం చేస్తుందంటే, మీరు చూస్తున్నారు ఈ ఆకాశం, భూమి మొదలు కొన నుంచి చివరి వరకు కూడా ఇలా వంగి ఉంటుంది. ఇక్కడ ఈమె నట్ అనే దేవత ఇక్కడ వంగి ఈ చివరి వరకు, భూమి చివరి కొన వరకు, ఈ మధ్యలో ఉన్నదంతా భూమి అన్నమాట. ఇదంతా భూమి. ఆమె ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వంగి ఉంటుంది అని, సూర్యుడిని మింగినప్పుడు రాత్రి అవుతుంది, అదేవిధంగా మళ్ళీ సూర్యుడిని బయటికి వదిలినప్పుడు పగలవుతుంది అని వీళ్ళ యొక్క నమ్మకం. సూర్యుడిని మింగుతుంది, పగలు రాత్రి ఏర్పడాలి అని అంటే కారణం ఈ దేవతనే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ నట్ అనే దేవత ఉంటుంది అని వీరి యొక్క విశ్వాసం. నట్ అనే దేవత
అందుకనే వర్షాన్ని కురిపించినప్పుడు నేను ఆకాశానికి కూడా దేవుడను. నాకు తెలియకుండా ఏది జరగదు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడిని తర్వాత అర్థమవుతాయి. తర్వాత 9వ తెగులు కటిక చీకటి చేత బాధిస్తాడు దేవుడు. నిర్గమకాండం 10వ అధ్యాయము 20-29 వచనాల్లో చదివితే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఇవి 3 రోజులు ఆ ప్రాంతంలో కటిక చీకటి కదా. ముందుగానే దేవుడు హెచ్చరిస్తాడు. ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినాలు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. ఆయనను ఇజ్రాయేల్ అందరికీ గోషేను ప్రాంతంలో మాత్రం ఏముంది? వెలుగుంది. ఎందుకు దేవుడు కటిక చీకటిని ఐగుప్తు మీదకి రప్పించాడు అని అంటే, ఐగుప్తీయులకు రా అనే సూర్యదేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఐగుప్తు దేవతలలో చాలా ముఖ్యమైన వాడు. ఈయనకు అనేక పేర్లు కూడా ఉన్నాయి. డిఫరెంట్ రే, అమోన్ రే అని, రే అనే పేర్లతో ఆయనను పిలుస్తారు. ఆయనకు స్వరూపాలు ఉన్నాయి. అయితే దాని యొక్క మెయిన్ గా ఈ ఆకారం ఉంటుంది. ఆయన తల మీద సూర్యుడు ఉంటాడు. ఫరో కూడా ఈ రే కుమారుడే అని వాళ్ళ యొక్క నమ్మకం. సో ఏమని తీర్పు తీరుస్తున్నాడు? నేను కటిక చీకటిని తీసుకురాబోతున్నాను. సూర్య దేవుడు ఒకవేళ రా అనే దేవుడు సూర్య దేవుడు అయితే, మీ దేవుడు ఆరాధిస్తున్నారు కదా, నేను చీకటిని తీసుకురాబోతున్నాను. మరి 3 రోజులు కటిక చీకటి, సూర్యుడు ఉదయించకుండా నేను చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే సూర్యుడిని ఉదయించేలా చేయండి. మరి చీకటి లేకుండా వెలుగు వచ్చేలా చేసే ప్రయత్నం చేయండి. నా ప్రాంతంలో, గోషేను ప్రాంతంలో వెలుగు ఉంటుంది. ఒకవేళ మీరు దేవుడు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే అక్కడ చీకటిని తీసుకురమ్మని చెప్పండి. అక్కడ వెలుగు ఉంటుంది, కానీ చీకటిని తెమ్మండి. మీ ప్రాంతంలో చీకటి ఉంటుంది, మీరు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే అక్కడ వెలుగుని తీసుకురమ్మని కటిక చీకటి 3 రోజులుగా వారు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 9వ తెగులు ద్వారా రా అనే సూర్య దేవుణ్ణి ఆయన తీర్పులోకి తెచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. 10వ తెగులు మనం తర్వాత ధ్యానించుకుందాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది కూడా. కాకపోతే 10వ తెగులు ఏంటి? ప్రతి ఇంటిలో కూడా పెద్ద కుమారుని చావు చేత బాధించడం. నిర్గమకాండం 12వ అధ్యాయం 29-36 వచనాలు మనకు చూస్తాం. మీరు మందలను పశువులను ఇక్కడే వదిలి వెళ్ళి యెహోవాను సేవించడానికి చెప్పినప్పుడు మోషే దానికి అంగీకరించాడు. అప్పుడు ఇంకొక మారు నా ఎదుట కనబడిన దినమున నువ్వు మరణమవుదు అని హెచ్చరిస్తాడు మోషేని. హెచ్చరించి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పేసి అన్నప్పుడు, నేను ఫరో మీదకును ఐగుప్తు మీదకును ఇంకొక తెగులు రప్పించడం, అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపిస్తాడు అని చెప్పేసి అని అంటాడు. మోషేను తిట్టినందుకు చాలా బాధపడతాడు దేవుడు. మోషే మీద నువ్వు ఇంకొకసారి నా ఎదురుగా కనపడ్డావంటే నీ మరణమును నేను చంపేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు. నా సేవకుని ఇంత మాట అంటావా? చేతనైతే నువ్వు ఫరో కదా, నువ్వు కూడా తర్వాత ఫరోను కూడా ఐగుప్తులు దేవునిలో ఆరాధిస్తారు. ఎందుకంటే రా కుమారుడు అన్నట్టుగా, అంటే సూర్య దేవుని యొక్క కుమారుడు, అక్కడి నుంచే వచ్చాడు ఫరో అన్నట్టుగా ఐగుప్తీయులు ఫరోను కూడా ఆరాధిస్తాడు. సో నా సేవకుని నువ్వు ఇంత మాట నా చంపేస్తానంటావా? నీ కుమారుణ్ణి, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపబోతున్నాను. ఒకవేళ నువ్వు నిజమైన నువ్వు దేవుడివి అయితే నీ కుమారుణ్ణి చావకుండా, నీ పెద్ద కుమారుడు చావకుండా, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న పెద్ద కుమారులు చావకుండా ఆపుకో అని ఈ విషయాన్ని మనం 10వ తెగులు కొద్దిగా ప్రాముఖ్యమైంది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలందరినీ తీర్పులోకి తెచ్చాడు కాబట్టే వాళ్ళందరికీ ఏం తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన? ఐగుప్తు దేశంలో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వీరందరూ కూడా నా అధికారం కింద ఉన్న వాళ్ళే. నేను సార్వభౌమాధికారిని, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. ఈ విషయము మీరు తెలుసుకోండి. మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు, ఏ విధంగా మీరు అన్య సాంప్రదాయంలోకి మీరు వెళ్ళారు అని ఇజ్రాయేలీయులకు తెలియచెప్పే ప్రయత్నము, అదేవిధంగా ఐగుప్తీయులకు కూడా తెలియచెప్పే ప్రయత్నాన్ని చేసి ఆయన వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వస్తాడు, వాళ్ళకు తీర్పులోకి తెచ్చిన తర్వాత. కాబట్టి సమయం అయిపోయింది, తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం తెలుసుకొని ఉంటే మంచిది అన్నట్టుగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆశీర్వదించును. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా క్షేమం కొరకే, మా మేలు కొరకే అయ్యా.
శూన్యములో సమస్తమును సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి, నిరాకారముగా ఉన్నటువంటి ఆకారాన్ని తండ్రి ఒక సృష్టిగా తయారు చేసిన గొప్ప దేవుడు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించినటువంటి సృష్టికర్తవు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రమును సృష్టించిన గొప్ప దేవుడు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన గొప్ప దేవుడివి. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన గొప్ప దేవుడివి. అయ్యా తండ్రి, ప్రతిదీ మీ సార్వభౌమత్వానికి మేము ఒప్పుకోవాలి. 10 తెగుళ్ళ చేత తండ్రి వారికి బుద్ధి చెప్పడానికి, ఇదిగో మీరు ఏదైతే అనుకొని పూజిస్తున్నారో, లేదంటే భావిస్తున్నారో, మీ నమ్మకాలు అయితే ఏదైతే ఉన్నాయో అది కాదు, ఈ సర్వము నా అధీనం ఉంది, నా స్వాస్థ్యము నా హస్తాగతుల్లో ఉన్నది అని 10 తెగుళ్ళ చేత వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా మరో మారకపోయిన స్థితిలో నుండి తర్వాత పెద్ద కుమారుని అనేటువంటి ఆ యొక్క శిక్ష వస్తుంటుంది. తండ్రి, ఈరోజు మేము కూడా నాయన మా జీవిత కొనసాగింపులో, మా జీవిత యాత్రలో కొన్నిసార్లు దుష్టుని వడలో పడిపోయి, అపవాది బంధకాలలో పడిపోయి, పలుమార్లు వైదొలిగే వారిగా, కొన్నిసార్లు అన్ని సాంప్రదాయాల వైపు వెళ్ళేవారిగా, పలుమార్లు మిమ్మల్ని సిలువ వేసేవారిగా మేము ఉంటూ ఉన్నాం. కానీ నిజదేవుడు మీరని, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తని, అయ్యా ఈ సృష్టి మీది తండ్రి, లోకములో ఉంటూ ఉన్నాం కానీ లోకస్థలము కాదని, లోక మాలిన్యం అంటకుండా మేము బ్రతుకులాగిన సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రతి విషయంలో కూడా మేము తొలగిపోకుండా, తప్పిపోకుండా తండ్రి, రాళ్ళకి, రప్పలకి, మొద్దులకి, చెట్లకి, పుట్టలకి మొక్కేవారిగా కాకుండా, లేదా మొక్కేవారితో పాటు మేము కూడా కలిసిపోకుండా మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ స్వహస్తాలతో, మీ స్వరూపమందు, మీ పోలిక చొప్పున మమ్మల్ని సృష్టించుకున్నారు. మా పైన ఆధీనము మీకే తండ్రి, మమ్మల్ని నడిపించేది మీరే, మమ్మల్ని కన్నది మీరే అన్నటువంటి విశ్వాసంతో మేము ముందుకు సాగిపోలాగిన సహాయం చేయండి తండ్రి. ఎన్నో ఆత్మీయ మర్మాలు తెలుసుకోవడం చాలా మంచిది తండ్రి, ఎందుకంటే మా జీవిత ప్రయాణంలో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడము, అందులోని విషయాలను తెలుసుకోవడము, అది మాకు ఎంతైనా మేలు. అది మాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ప్రభువా, మీ దాసుల ద్వారా, జేమ్స్ అయ్య గారి ద్వారా తండ్రి, మీరు మాకు తెలియజేసిన ఈ ఆత్మీయ మర్మాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. గత కొద్ది కాలం గుండా తండ్రి మీ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానిస్తుంటుండగా అయా మీ దాసులకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకను అనేకమైనటువంటి మర్మాలతో, ఆత్మీయ లోతైన సత్యాలతో ప్రభువా మీ బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అనేక మందిని మీ తట్టు, మీ రాజ్య వ్యాప్తిలో మీ వైపు తిప్పుకునేటువంటి ఆ పనిలో ఇంకా నిమగ్నుడై ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. మీ దాసులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగుపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి పరిచర్యలను అయా ప్రతి విషయంలో మీరు కలుగు చేసుకొని నా బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. వారి అక్కరలు ఏమైనాయో, అవసరతలు ఏమైనాయో మీకే తెలుసు కనుక తండ్రి, క్రీస్తు కలిగిన మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈరోజు విన్న ఈ వాక్యము, నేర్చుకున్నటువంటి ఈ సత్యాలు, ఇవన్నీ తండ్రి మేము నేర్చుకొని, గుర్తుపెట్టుకొని, ఈ స్థితి ఇలా ఉంది, దీనికి కారణం ఇది కాదు అనేటువంటి ఆలోచన మేము కలిగి, ఈ సృష్టికి సృష్టికర్త మీరే, ఆరాధనకు, పూజకు మీరే అర్హులు, మిమ్మల్నే పూజించాలి. ప్రతిదీ అయా మీ స్వహస్తము, మీ ఆధీనము, మీ స్వాధీనము, మీ చిత్తావృత్తి గనుక తండ్రి, అటు విధంగా మేము ముందుకు సాగిపోయే కృపను దయచేయమని
ఈ వాక్యం విన్న మా అందరిలో తండ్రి ఫలించే ఫలభరితమైన జీవితం జీవించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.